ఎవరిని ఖండించకుండా, గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, ఎవరిని గాయపరచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరైతే సేవ చేయాలనుకుంటారో, ఎవరైతే క్రైస్తవ విశ్వాసంలో ముందుకు సాగాలనుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని జరిగించలేరు. ఎలా జరిగిస్తారు చెప్పండి? మేలుకోరు స్నేహితుడు ఏం చేయనని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది? గాయములు చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మిక్కిలి అల్పమైన సంగతులలో తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక మీరు వాటిని ఖండించుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దుర్బోధన ఖండించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా దేవుని వాక్యమే ఖండించమని, గద్దించమని, కొన్ని సందర్భాలలో నువ్వు ఇతరుల మేలు కోరితే నువ్వు కొన్ని సందర్భాలలో వారిని గాయపరుస్తావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే ఎవరిని